ఆది క్రైస్తవ సంఘం పంచుకునేటువంటి సమాజముగా, దేవుని ప్రేమను ఇతరులకు చూపించేటువంటి సమాజముగా ఇక్కడ మరి మనకు కనిపిస్తూ ఉంది. 4వ అధ్యాయం అదే 32వ వచనంలో చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. ఎవరికి ఏది తక్కువ కాలేదు. మరి ఎవరికి ఉన్నది ఇది మాదే, ఇది నాదే, నేను ఇంత సంపాదించాననేటువంటి గర్వం ఎవరికి అక్కడ లేదు. ఎందుకంటే సంపాదించింది నాది కాదు, ఇది ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను దేవుడు ధనవంతునిగా దీవించాడు. ఎందుకు అంటే నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అని దేవుడు నాకు ఇచ్చాడు అని వారు భావించి ఇతరులకు సహాయం చేశారు. పంచేటువంటి దాతృత్వాన్ని కలిగినటువంటి సమాజముగా ఇక్కడ ఆది క్రైస్తవ సంఘాన్ని మనము గమనిస్తూ ఉన్నాం.